ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ కు చేరిందా? మావోయిస్ట్ పార్టీ మనుగడే ఉండదు అంటే అవుననే అనిపిస్తోంది. మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, గంగన్న లొంగిపోయారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ కారణంగా మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలో ఒక్కొక్కరుగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. ఇప్పటికే పలువురు కీలక మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తాజాగా మరో ముగ్గురు సీనియర్లు తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, నరసింహారెడ్డి అలియాస్ గంగన్న తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆసిఫాబాద్ జిల్లాలో వీరు ఆయుధాలు వదిలి సరెండర్ అయ్యారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ ప్రస్తుతం కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీగా ఉన్నారు. 1983లో మావోయిస్టు పార్టీలో చేరారు. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత సెక్రటరీగా దేవ్జీ వ్యవహరించారు. దేవ్జీపై ₹1 కోటి రివార్డు కూడా ఉంది. మల్లా రాజిరెడ్డి పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈయనది పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రులపల్లి. 1970లో మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లారు. తొలితరం మావోయిస్టుల్లో రాజిరెడ్డి ఒకరు. ఈయనపై దేశవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. ఈయనపై ₹1 కోటి రివార్డు కూడా ఉంది. ఇప్పుడు వీరి లొంగుబాటుతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లుగా అయింది. ఇటీవలే మల్లోజుల, ఆషన్న ఇతర నేతలు లొంగిపోయారు. ఇప్పుడు సరెండర్ అయిన దేవ్జీ, సంగ్రామ్లకు ఎస్ఐబి స్పెషల్ టీంకు మధ్యవర్తులుగా తెలంగాణలోని ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్, కొంతమంది పౌర హక్కుల నేతలు వ్యవహరించినట్లుగా సమాచారం. వీరితో రాష్ట్రానికి చెందిన ఒక కీలక నేత టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. వీరి లొంగుబాటుతో ఆపరేషన్ కగార్ దాదాపుగా పూర్తయిందని తెలుస్తోంది.